అంటే రాష్ట్రంలో నిజంగా కరువు వచ్చిందా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఇందాక పురుషోత్తం గారు చెప్పినట్టుగా మనకి పడాల్సినటువంటి వానలు ఇన్ టైంకి పడకపోవడం వల్ల నాట్ ఓన్లీ తెలంగాణ దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల పడలేదు. ఇప్పుడు కొన్ని చోట్ల మనం గౌహతి లాంటి ఏరియాలో చూస్తున్నాం. ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల ఈశాన్య రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. సో ప్రకృతి కారణంగానే ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరువు తప్పించి వేరేది ఏం లేదు. ఇది రాజకీయ కరువుగా మారుస్తున్నారు అనేది చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి. ఆ ఎలక్షన్ లబ్ధి పొందడానికి రైతుల ఓట్లు మొత్తం రాబట్టుకోవడానికి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీను కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా ఇది. ఎందుకంటే వాస్తవంగా వర్షాకాలం కానీ చలికాలం కానీ ఎండాకాలం కానీ పత్తిది కూడా 4 months ఉంటుందండి. అంటే వాస్తవంగా ఇప్పుడు వర్షాకాలం ఎప్పుడండి మనకు జూన్లో స్టార్ట్ అయితే వర్షాకాలం మే ఎండింగ్ జూన్లో స్టార్ట్ అయితే 4 months వర్షాకాలం ఉంటుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ నవంబర్ దాకా గవర్నమెంట్ వాళ్ళే ఉన్నారు. ఓన్లీ డిసెంబర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అవడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే వాస్తవంగా రైతులకు ఎందుకో కరువు కాటకం ఏర్పడాలి అంటే నీళ్లు విడిచిపెట్టే టైంకి విడిచిపెట్టలేదు. ఎందుకంటే వాళ్ళ పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి రిజర్వాయర్లకు వెళ్ళి డ్యామ్లకు వెళ్ళి అదే వదకాల్లోకి వెళ్ళి ఏవైతే నీళ్లు విడిచిపెట్టే టైంకి విడిచిపెట్టకపోవడంతో ఇప్పుడు కరువు కాటకం ఏర్పడ్డది. వాస్తవంగా ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఫిబ్రవరిలో కానీ మార్చి కానీ వర్షాలు పడాయి, జనవరిలో కూడా వర్షాలు పడాయి. అయితే ఈ విషయాన్ని మర్చి ఏదో రాజకీయం చేసుకోవడానికి రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే ఈ యొక్క రాజకీయం చేస్తున్న 2 పార్టీలు. కానీ వాస్తవంగా ఏంటంటే నీళ్లు విడిచిపెట్టమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతూ ఉన్నది. దానిలో భాగంగా మొన్న రీసెంట్ గా కన్మాల్లో ఇప్పుడు నేను కన్మ నుంచి మాట్లాడుతాం కాబట్టి కన్మాల్లో బిఫోర్ ఒక 2 నెలల ముందు విడిచిపెట్టాల్సిన నీళ్లు కొంత రైతులందరూ రోడ్డెక్కేసరికి మొన్న నీళ్లు విడిచిపెట్టడం జరిగింది. అంటే ఈ నీళ్లు విడిచిపెట్టేది ఏంటుందో అప్పుడే ఎందుకు విడిచిపెట్టలేదు? అంటే మొత్తం రైతులు రోడ్డెక్కదాకా కూడా నీళ్లు విడిచిపెట్టకపోవడం అంటే సమన్వయం లేకపోవడం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ అధికారులను సమాయత్తం చేయాలి, ఏ టైంకు నీళ్లు విడిచిపెట్టాలి, ఏ టైంకు రైతుకు నీళ్ళు అవసరము పంటకు అవసరం అనేది చూడాలి. ఇప్పుడు మా దగ్గర లోయర్ మ్యాన్ డ్యామ్ ఉంది. లోయర్ డ్యామ్ లో నీటి యొక్క శాతం ఎంత ఉంది, దానికి తాగునీటి ఎంత అవసరం ఉంటుంది, సాగునీటికి ఎంత అవసరం ఉంది, అది చూసుకోవాలి. ఇదంతా అధికారులు యొక్క రిపోర్ట్ ఎప్పటికప్పుడు ప్రభుత్వం పంపుతా ఉండాలి. ప్రభుత్వం దాని వెంటనే ఆదేశాలు ఇస్తూ ఉండాలి. కానీ ప్రాసెస్ అంతా పక్క పెట్టేసి అంటే రాజకీయం చేసి మొదలుపెట్టింది. ఎందుకంటే కరువు అనేది ఏంటంటే కరువు వచ్చిందని చెప్పేసి అంటే గతంలో కరువు రాలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కరువు వచ్చింది అన్నారు, రాజశేఖర్ వచ్చాక వర్షాలు పడ్డాయి అన్నారు. ఇదంతా ప్రకృతి జరుగుతున్న వాతావరణం రాజకీయ పార్టీలు దాన్ని ఆపాదించుకుంటారు. వాస్తవంగా ప్రకృతిని ఎవరు కూడా నిందించే అవసరం లేదు. ఎందుకంటే అది వర్షాలు వచ్చే టైంకి వర్షాలు వస్తాయి, ఎండాకాలం వచ్చే టైంకి కానీ మహేందర్ రెడ్డి గారు మీరు కరీంనగర్ జిల్లాలోనే ఉన్నారు. దీన్ని బేస్ చేసుకొని మీరు కరీంనగర్ జిల్లాలో ఉన్నారు, మీకు తెలుసు. వాస్తవానికి వర్షాలు లేటుకు పడతాయి, లేకపోతే వర్షాలు అనుకున్న టైంకి రావు, లేకపోతే పైన గోదావరి నుంచి నీళ్ళు తక్కువగా వస్తాయి. మనం స్టోరేజ్ చేసుకొని తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడుతున్నాం అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. సో ఆ యొక్క ప్రాజెక్టు సంగతి మీకు తెలిసింది, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంత నీళ్ళు ఇవ్వట్లేదు అనేది బీఆర్ఎస్ చేస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ ఏమో మేము ఉన్నప్పుడు ప్రశాంతంగా నవంబర్ దాకా బీఆర్ఎస్ పార్టీ ఉంది, వర్షాకాలం ఉన్న రోజు బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి అప్పుడు నీటిని ఆపుకోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీదే. అప్పుడు నీటిని ఆపలేకుంటే మరి అప్పుడు నీటిని ఆపలేదు, రిజర్వాయర్ల వాటర్ లేవు అని చెప్పేసి ఆరోపణ చేయాలి. ఎవరు కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేయాలి. కరువు వచ్చేది అవసరం లేదు. వర్షాలు ఎందుకు పడతాయి? ఇప్పుడు వర్షాలు పడే సీజన్ కాదు కదా ఇది. నీటిని ఆపుకొని ఆ నీటిని సక్రమంగా వాడుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వాలకు ఉంటది. ఆ దృష్టిగా బీఆర్ఎస్ పార్టీ చూడలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చూడట్లేదు. ఇప్పుడు అదే కేసీఆర్ గారు ఇవాళ ఏదో రాజకీయం చేయడానికి అక్కడికి పోతున్నా ఇక్కడికి పోతున్నా, ఆ రైతు పరామర్శిస్తా అని చెప్పేసి ఏదో బహిరంగ జన సమీకరణ చేసి ఏదో రైతు పరామర్శ చేస్తా ఉన్నాడు. మరి 10 సంవత్సరాలలో ఏ ఒక్క రోజైనా మరి రైతు దగ్గరికి వచ్చి పరామర్శించండా? పోనీ ఏ ఒక్క రైతుకైనా కనీసం అపాయింట్మెంట్ ఇచ్చిండా? మరి అప్పులు లేని ఒక ఏదో రాజకీయ పనులు రాజకీయం చేస్తాన మాట వాస్తవే. కానీ రాజకీయం చేస్తే దానికి అర్థం పడతా ఉండాలి. కానీ ఇంత నీచ రాజకీయాలు చేద్దామని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈయన రోడ్డెక్కిండు, ఆయన అధికారం ఉన్నప్పుడు వీళ్ళు రోడ్డెక్కారు. అది కాదు కదా. అసలు రైతుకు న్యాయం చేస్తాం లేదనే విషయం ఏ పార్టీ ఆలోచిస్తుందని రైతుకు న్యాయం చేస్తున్నారు అంటే వీళ్ళు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు. అందుకే నేను అంటున్నాను కదా, రైతుకు న్యాయం చేసే దృష్టిగా ఆలోచించాలి. రాజకీయ పనులు ఈ రైతు విషయంలో రాజకీయం చేయొద్దు, మిగతా విషయంలో చేసుకోమని చెప్పండి. వాళ్ళు ప్రతి విమర్శలు చేసుకోమని చెప్పండి. కానీ ఒక రైతు దేశానికి అన్నం పెట్టే రైతు విషయంలో మాత్రం కొద్దిగా ఆచితూచి వివరించాలి, జాగ్రత్తగా వివరించాలి. వాళ్ళని మోసం చేయకూడదు, మోసపూర్త మాటలతోని వాళ్ళ పంటలు నష్టం చేయకూడదు అని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని కోరుతున్నాను.